డైలాగ్ ఒకటి ఉంటుంది, ఆ సన్న బియ్యం సన్నాసి అని మొదలెడతాడు. అవి ఎవరినంటారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాంట్రవర్సీ వద్దు కానీ సెకండ్ క్వశ్చన్ అండి, రెండో ప్రశ్న. మైక్ ఉంది చూడండి ఎక్కడ ఉందో. సన్న బియ్య సన్నాసి గురించి చర్చించడానికి వేదిక కాదు, టైం వేస్ట్. అంతే అంతే. గుడ్ ఈవినింగ్ సార్. మైక్ అమ్మ నమస్కారం. మా దళిత ప్రజల మేనల్లుడు దేవాంశ్ బాబు ఎలా ఉన్నాడు సార్? రోజు రోజుకు ఒక చిన్న సైజు రౌడీగా తయారయ్యాడమ్మా. ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే దళిత కాలనీలోనే అన్న ఇతని పేరు శ్రీ దేవాంశ్ అని పెట్టాము మనోడు కానీ వాడికి చెప్పారు మావాడిలాగా రౌడీ అవుద్దిరా బాబు అని చెప్పమ్మా. అన్న, మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ గా చేసినప్పుడు మొట్టమొదటిసారిగా దళిత కాలనీలోనే అభివృద్ధి మొదలవ్వాలి అనేది మీరు చెప్పారని ఇప్పుడు చెప్తున్నారు. మేము దళిత కాలనీల్లో రీసెంట్ గా జరిగిన ఇష్యూ మీద నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దళిత కాలనీల్లో చెత్త వేసిన అది అట్రాసిటీకే వస్తుంది, వేలు పెట్టి చూపించిన అట్రాసిటీకే వస్తుంది. అలాంటి మా దళితుల కాలనీల్లో ఈ చెత్త నా కొడుకు సైకో జగన్ చెత్త పన్ను కట్టించుకుంటూ మా దళితుల దగ్గర మేమున్నటువంటి ఆవాసాల దగ్గర చెత్త వేశాడన్న. అవి ఎత్తుతామని చెప్పి చెత్త పన్ను కట్టించుకొని వెహికల్స్ మా ధనంతో, మా ప్రజాధనంతో, కొన్ని కోట్ల ధనంతో వెహికల్స్ కొన్నాడు. అవి మూలన పడ్డాయి. దానికి దశ దిశ లేదు, డ్రైవర్ లేరు, మూలనున్నాయన్న. 27వ తారీఖు నవంబర్న కాకినాడ జిల్లా జగ్గంపేట వేంపాడు గ్రామంలో పిల్లలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆడుకుంటున్నటువంటి 7 పిల్లలు అక్కడ ఆడుకోవడానికి వెళ్లారు. ఎందుకంటే చెత్త పన్ను కడుతున్నప్పటికీ మా ఆవాసాల దగ్గర మాకు రైట్ టు లివ్ అని మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఆరోగ్యంగా జీవించే హక్కు మాకు ఇచ్చినప్పటికీ మా పన్నులు తినేసి నా కొడుకు చెత్త ఎత్తకుండా వాడేం చేసిండంటే వదిలేసిండన్న. వదిలేస్తే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు. ఆడుకున్నప్పుడు ఒక విస్ఫోటనం జరిగింది. దాంతో 7 పిల్లలు ఇప్పుడు జీజీహెచ్ లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఆ యొక్క ఇన్సిడెంట్ బయటకు రాకుండా వాళ్ళు దాచిపెట్టారన్న. నేను ఒక దళిత రైట్స్ యాక్టివిస్ట్ గా, చైర్పర్సన్ గా నేను ఆ కేసును టేకప్ చేశాను. ఇలా ఎన్నో పోలీస్ అట్రాసిటీస్ మా దళితుల పైన జరుగుతున్నాయి. మా దళితుల మాన ప్రాణాలకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక రేటు కట్టిందన్న. రీసెంట్ గా బొంత మహేంద్రకి 20 లక్షలు కట్టింది. ఇంకొకరికి ఇదిగో విక్టిమ్స్ వచ్చారన్న, వాళ్ళ కొడుకుని చంపేసి 4,50,000 ఇచ్చారు. సంవత్సరం అయింది, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయలేదన్న. మా దళితుల కాలనీలో చెత్త వేస్తున్న ఈ చెత్త నా కొడుకుని 2024లో మేము తరిమి కొట్టాలి అంటే మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా కంట్రోల్ చేస్తారు, ఎరాడికేషన్ ఆఫ్ నీట్నెస్ అనేది పంచాయతీరాజ్ మినిస్టర్ గా మీరు పనిచేసిన అనుభవంతో మాకు ఆన్సర్ చేయండి అన్న. అన్న, ఆన్సర్ చేసే ముందు ఒక్క సెకండ్ నేను అక్కడికి వస్తానన్నా, ఒక్క మాట చెప్తానన్నా ప్లీజ్ అన్న. ఒక చైర్ వేసి ఆ చైర్ మీద చెక్కి అట్నుంచి అటు దూకించేయండి చెల్లిని. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎంట్రన్స్ లేదు. చైర్ వేయండి ముందు, యువతలు కూడా ఒక చైర్ వేయండి అవసరం అయితే. తీస్తున్నారు. మహిళలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం చాలా గౌరవంగా తీశారు. I'm extremely sorry for inconvenience. కండువా పక్కన పెట్టండి, అవి పక్కన పెట్టండి. సాల్వ్ వాళ్ళు నాయుడు కొడుకొచ్చాడు. దళితుల మాన ప్రాణ రక్షణ కోసం, దళితుల అభివృద్ధి కోసం నాయుడు కొడుకొచ్చాడు, నడిచొచ్చాడు. నాయుడు కొడుకుతో ఆట, బాబుతో వేట 2024లో చూపిద్దాం.
చెల్లమ్మ అడిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో చెత్త పన్ను ఎత్తే బాధ్యత మేము తీసుకుంటున్నాము. రెండోది, 5 సంవత్సరాల ఒక పద్ధతి ప్రకారం కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది, ఆనాడు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళం. దళితులు ఎక్కడున్నా ఇచ్చేవాళ్ళం, కాలనీల్లో ఉన్నా కాలనీలు లేకపోయినా. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ షరతులు పెట్టి అది కూడా ఎత్తేస్తుంది. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. థర్డ్ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న మాట అండి. అన్నందాక అన్నారు తెలుగుదేశం పార్టీ దళితులకు ఇచ్చిన స్థానం, ఒక బాలయోగ్ గారికి స్పీకర్ ఇచ్చాం, అలాగే ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం అని చెప్పారు. మనందరూ ఏమనుకుంటారంటే, అవును అన్ని పార్టీలు చేస్తాయి కదా, అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు అవుతారు, మా వాళ్ళు మంత్రులు అవుతారు కదా, ఇందులో తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఉందని కొద్దిమందికి అనుమానం రావచ్చు. ఇక్కడ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి 29 స్థానాలు. ఆ 29 స్థానాల్లో కేవలం ఎస్సీలకు మాత్రమే సీట్లు ఇవ్వాలని అంబేద్కర్ గారు పెట్టిన రూల్ అది. కాబట్టి ఏ పార్టీ అన్నా ఇచ్చి తీరాల్సిందే. కానీ అంబేద్కర్ గారు పెట్టిన రూల్ కాదు ఒక దళితుణ్ణి లోక్సభ స్పీకర్ చేయమని. అది జనరల్ పదవి. అది అనుకుంటే పార్టీకి అనుకూలంగా ఉన్న పెద్దలకు ఇవ్వచ్చు. ఒక స్పీకర్ పదవి అంటే ఎంత గొప్ప ఘనతో తెలుసండి. ఆయన స్పీకర్గా ఇలా కూర్చుని ఉంటే బాలయోగ్ గారు, ఆయన ఎదురుగా ప్రధానమంత్రి అప్పుడు వాజ్పేయి గారు అనుకుంటా, ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నాడు ఈయనతో. అంటే ఒక ప్రధానమంత్రి అంటే ఒక దేశంతో సమానమే కదా. ఒక దేశాన్ని దళితుడి ముందు నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టకపోతే ఏం చేస్తామండి? చంద్రబాబు గారి నాయకత్వం అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అంటే అక్కడ ఇవ్వాలని రాజ్యాంగంలో లేకపోయినా మనకి ఎగస్ట్రా క్రియేట్ చేసి దళితులకి గౌరవాన్ని దక్కించాలి. మొన్న నాయకుడు అనే సినిమా వచ్చింది. నాయకుడు అనే సినిమా ఎంతమంది చూశారు? నాయకుడు అనే సినిమాలో ఆయన ఏదో స్పీకర్ ఇచ్చినట్టు పెట్టుకున్నారు. స్టాలిన్ గారు అబ్బాయి తీశాడు, ఏది తమిళనాడు సీఎం గారు అబ్బాయి. అంటే వాళ్ళ సినిమాల్లోకి మాత్రమే తమిళనాడులో పరిమితమైన ఆ సంఘటనని కొన్ని దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, లోకేష్ అన్న నాయకత్వం. అలాంటి విషయాలు చాలా మరుగుపడిపోయాయండి, మనకు తెలీదు. నిజంగానే ఈ కుటుంబానికి కానీ వీళ్ళకి కానీ చేసింది చెప్పుకోవడం కూడా రాదు. ఓ పక్కనే వాడు చేయింది కూడా చెప్పేస్తాడు, చేయింది కూడా అబద్ధాలు చెప్పేస్తాడు, వీళ్ళు చేసింది కూడా చెప్పరు. అంటే ఇది మా బాధ్యత అనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటే ఎస్సీగా ఎవరు పుట్టాలన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాగ అనేసారని చెప్పి బేబచ్చం ప్రచారం చేశారు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చాయి, నేను ఎందుకంటాను, నేను అలాగనలేదు, పేదలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అన్నాను, దాన్ని ఇలా వక్రీకరించారని ఏ రోజని చెప్పాడు ఆయన మనతోటి. ఆయన చెప్పబడడానికి కారణం ఏంటి తెలుసా? నేనేంటో తెలుసు కదా నా ప్రజలకు, వాళ్ళు ఎందుకు నమ్ముతారు అనుకున్నాడు మహానుభావుడు. వాళ్ళు ఎందుకు నమ్ముతారంటే మనం నమ్మేమో లేదా? ఖచ్చితంగా వీళ్ళు చేసింది కూడా చెప్పుకోలేదండి. ఆ వాస్తవాలని తెలిసాక మాలాంటి వాళ్ళకి ఈ రోజున దళిత యువత అంతా కూడా తెలుగుదేశం వైపు పరుగులు పెట్టడానికి ఈ నిజాలన్నీ తెలియబట్టే. కాబట్టి జరగాల్సిన విషయం 2024లో ఎలాగో జరిగిపోద్ది. కానీ ఇప్పుడు మన సమస్యల్ని క్లియర్గా వినడానికి అన్నొచ్చాడు కాబట్టి థర్డ్కి వచ్చిన ఎవరు అడుగుతారో క్లియర్గా మైక్ ఉంటుందన్న, ఎక్కడ ఉంటుంది చూడండి, మైక్ ఉంటుంది. హాయ్ అన్న, నమస్తే అన్న. కెన్ ఐ కమ్ టు నియర్ యూ? ఓకే, ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత నేను అక్కడికి వచ్చి అడిగితే మా వాళ్ళు అందరికి తెలుస్తుంది అన్న ఆ క్వశ్చన్, ఏమనుకోకు. లేదు అందరూ ఇక్కడికి రావాలంటే అది పాసిబుల్ కాదు. ఒకసారి అన్న వచ్చేది. నువ్వు కుర్రోడివే, దూకొచ్చలేదా? నువ్వైతే దూకేచ్చాడు, అదే తెరిసా దా తమ్ముడు. అరే తెరిస్తే మళ్ళీ దూకేవరా? ఈ పక్కన తెరిసాం తమ్ముడు. చెప్పు, అడుగు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చట్టం చేశారన్న. దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని అమలు చేశారన్న. దాన్ని మా డబ్బులు మాకే ఖర్చు చేశారన్న. ఈయన వచ్చినాక పెన్షన్ అని, విద్యా దీవెన అని, ఈ డబ్బులతో మాకు. నువ్వు ధైర్యంగా అడగరా, నీ ఎదురుగా ఉంది మన అన్న తమ్ముడు. కూల్గా ఉంది పెన్షన్ అని, విద్యా దీవెన అని వాటితో పథకాలతో మాకు ఇస్తున్నాడు అన్న.
ఆ పథకాలు మాకే కాదన్నా, ఎస్సీ వాళ్ళకే కాదన్నా, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అన్నా. మీరు కానీ మీరు అధికారంలోకి వస్తే మా డబ్బులు మాకే ఖర్చు చేస్తారా? మీరు కాదు, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే క్లాప్స్. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో పెన్షన్ లెక్కలు రాసుకుంటాం కాదు, ఫీ రీయింబర్స్మెంట్ లెక్కలు రాసుకుంటాం కాదు. సప్లాన్ అనేది దళితుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే ఖర్చు పెట్టి నిధులు, దళిత గ్రామాలు దళిత ప్రాంతాలని అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెట్టే నిధులు. దానికి చట్టబద్ధత ఉంది, కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించింది. మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఎస్సీ సప్లాన్ తప్పనిసరిగా మన అభివృద్ధి కోసం, మనం పేదరికం నుంచి బయటికి శాశ్వతంగా వచ్చేదాని కోసమే మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. చాలా థ్యాంక్స్ అన్న. నేను రావడానికి కారణం ప్రతి ఒక్కరు ఇక్కడ రావడానికి అవదా, కానీ మాలాంటి వాళ్ళని మీ పక్కన చేర్చుకుంటారని మా వాళ్ళు ఎవరో టీడీపీ కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చానన్న. థ్యాంక్ యూ. క్లాప్స్. గ్రేట్, ఎక్సలెంట్. తమ్ముడు అడిగిన ప్రశ్న మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఎస్సీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతుంది బడ్జెట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరికీ సమానంగా పంచిపెడుతున్నాను అన్నాడు. అయితే తమ్ముడు అడిగింది ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం బలహీనమైన మాకు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలని ఉంది కదా, జగన్ వచ్చాక అందరితో సమానంగా మీరు అంటున్నాడు. కాబట్టి మన ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన ఎక్స్ట్రా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆరోగ్యవంతుడు, ఒక అనారోగ్యంతో ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి. అనారోగ్యంతో ఉన్నవాడికి మనం బ్రెడ్ కొనిస్తాం, పాలు తీసుకొచ్చిస్తాం. ఆడికి ఇంకా ఏమైనా కావాలంటే కొంచెం మాంసం కూర దగ్గరగా వండి పెడతాం, అవునా కదా? అది నీరసంగా ఉన్నాడు కాబట్టి, నీరసంగా ఉన్నవాడు కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి కదా. ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కాస్త ఎంతో కొంత వెనకబడి ఉన్నాం కదా, మనకి ఎక్స్ట్రా ఇమ్మని రాజ్యాంగం చెప్తే సమానం చేయడానికి నువ్వెవడు రా అని అడిగాడు ఆ తమ్ముడు. చప్పట్లు కొట్టండి ఆ తమ్ముడికి. అయితే అన్న కూడా చాలా క్లియర్గా ఇచ్చేసాడు సమాధానం. మనం వచ్చిన అంటున్నారు తమ్ముడు, అది చట్టం ఉందో ఆల్రెడీ, చట్ట ప్రకారం ఎస్సీలకి ఏది ఖర్చు పెట్టాలో అది నేను ఖర్చు పెడతా. ఇది పబ్లిక్ హామీ అండి. ఒకవేళ ఈయన ముఖం మనం చూపించకుండా ఎక్కడైనా చెప్తే అది మళ్ళీ మనం అడగడానికి ఉండదు. ఎంత ధైర్యం ఉంటే పబ్లిక్ వచ్చి నేను చేస్తాను చూడండి అని చెప్తాడండి. రాజేష్ ఒక పాయింట్ మిస్ అయ్యాడు. అన్న నేను సైకో జగన్ లాగా పరదాలు కట్టుకుని రావాలని కోరిక నాకు లేనే లేదు. నేను గాని తెలుగుదేశం పార్టీ ఏనాడు తప్పు చేయలేదు కనుకనే దమ్ము ధైర్యంతో ఈరోజు నేను నడవగలుగుతున్నా, అది లెక్క. మీ దగ్గర రాగలుగుతున్నా. ప్రతి వీధిలో ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటి అని నేరుగా తెలుసుకుంటున్నా. ఈరోజు గర్వంగా చెప్తున్నా, దాదాపు 3000 కిలోమీటర్లు, అంటే ఇంకో 20-30 కిలోమీటర్లు అయిపోతే 3000 కూడా అయిపోతుంది. 3000 కిలోమీటర్లు దాదాపు నేను పాదయాత్ర చేశా. ఎవరు ఒక్కరు వచ్చి అసలు మీరు మాకు చేసింది ఏంటని అడగలేదు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా దళిత సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. చప్పట్లో అలా కొడాల. అంత గొప్ప హామీ మనకు వచ్చినప్పుడు. అయితే 3 ప్రశ్నలు అయిన తర్వాత ఇప్పుడు మనం జస్ట్ ఫర్ ఎ చేంజ్, ఇక్కడ బాధితులు ఉన్నారు కొంతమంది. బాధితులు అంటే వాళ్ళ ఇంట్లో మనుషులు పోగొట్టుకున్నారు, మనం అదృష్టవంతులు, మన ఇంట్లో పోలేదు, అంతే తేడా. మనమేం గొప్పోళ్ళం కాదు. మనం కూడా పోతాం ఏదో రోజు. ఎప్పుడు పోతామో ఎవడు పోతాడో ఎవరికి తెలియదు. ఇక్కడ బొంత మహేంద్ర అని వాడు చచ్చిపోతున్నాడు, తెలియదు, వైసీపీ కార్యకర్త, అలాంటి వాడే చచ్చిపోయాడు. కాబట్టి అలాంటి బాధితులు వాళ్ళ కష్టాన్ని డైరెక్ట్ గా లోకేష్ అన్నకు చెప్పడానికి ఇక్కడ కొద్దిమంది బాధితులు మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ములే ఉన్నారు. అందులో ఒకరిని దయచేసి పైకి ప్రవేశపెట్టండి. మన తమ్ముడు సుబ్రహ్మణ్యం, మీ అందరికీ తెలిసే ఉంటది. ఆయన ఇంటికి వచ్చి అనంతబాబు రారా బాబు చిన్న పని ఉందని తీసుకెళ్లిన కుర్రను మళ్ళీ ఇంటికి పంపించలేదు, ఇంక శవాన్ని తీసుకొచ్చి పడిచేసాడు. ఏరా బాబు ఎందుకు చంపారు అంటే 20,000 రూపాయలు ఇవ్వాలా, 20,000 రూపాయలు